సంతోష్, వెల్కమ్ టు జగిత్యాల జీవన్ రెడ్డి తన సీనియారిటీకి తగ్గ రేంజ్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? ఆర్ఎండ్బి మినిస్టర్గా చేసిన రోజుల్లో కూడా టౌన్లో అతి ముఖ్యమైన రోడ్లను ఎందుకు విస్తరించలేకపోయారు? పోతుల రామారావు కందుకూరులో నాన్ లోకల్ ముద్ర తొలగించుకోగలుగుతారా? ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఇప్పుడు కొత్తగా హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫుడ్ పార్క్ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలో ఆంతర్యం ఏంటి? హ్యాట్రిక్ కొట్టిన కిషన్ రెడ్డి అంబర్పేట ప్రజలకు కనీసం శుద్ధమైన నీళ్లు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కబ్జాదారులకు సహకరిస్తున్నారన్న రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలకు ఆయన రియాక్షన్ ఏంటి? కొత్తగా జిల్లా కేంద్రమైన జగిత్యాలలో అభివృద్ధి ఎలా సాగుతోంది? సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? రాష్ట్ర స్థాయి రాజకీయాలకే పరిమితం అవుతున్నారా? లోకల్గా అందుబాటులో ఉంటున్నారా? డెవలప్మెంట్లో అధికార పక్షం ఆయనకు సహకరిస్తోందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఎమ్మెల్యే ఏమంటున్నారు? లో ఏర్పడ్డ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి 2 బైపోల్స్ కలుపుకుని 16 సార్లు ఎన్నికలు జరగ్గా ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచారు. ఇక్కడ 1,73,387 మంది ఓటర్లు ఉన్నారు. బీసీల ప్రాబల్యం ఎక్కువ. పద్మశాలి, మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గాలవి మెజార్టీ ఓట్లు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ స్వీప్ చేసిన కాంగ్రెస్ గెలుచుకున్న ఒకే ఒక్క నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూకపల్లిలో నిర్మించిన రాజీవ్ అర్బన్ కాలనీ ఇప్పుడు చిన్నపాటి అడవిని కల్పిస్తోంది. ఎక్కువ నిర్మాణాలు సగంలో ఆగిపోవడంతో జనం లేక ఆ ఏరియాలో మేకలు మేపుకుంటున్నారు. కేవలం 10ల సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ఇక్కడ నిదానంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, అంచనా వ్యయాల్లో లోపమే ఇందుకు కారణం అంటున్నారు జీవన్ రెడ్డి. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. ఇలా కాంట్రాక్టర్ ముందుకు రావటం లేదు అంటుండ్రు. కాంట్రాక్టర్ ఎందుకు ముందుకు రావటం లేదు? దానికి కారణం ఏంటి? ఇవాళ దానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణ అంచనా వ్యయం ఏదైతుందో లోపభూయిష్టంగా ఉండడంతో మీరు ఇతర నిర్మాణాలకు ఏ విధమైనటువంటి ఒక అంచనా వ్యయం రూపొందిస్తుందో ఇవాళ 2 పడక గదుల ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక అంచనా వ్యయాన్ని కూడా ఆ విధంగా రూపొందించండి. కాంట్రాక్టర్ రాకపోయి ముచ్చట్లేదు అని చెప్పి అంటున్నాను. నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య మార్కెట్. జగిత్యాల టవర్ సర్కిల్ దగ్గరున్న కూరగాయల మార్కెట్ స్థానిక అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనివల్ల ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు సరైన స్థలం లేక ఎంతో కొంతకు దళారులకు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. అదే సమయంలో రైతు బజార్ నిరుపయోగంగా పడి ఉంది. దాన్ని వాడుకలోకి తీసుకురావడం గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. కూరగాయలు అమ్మట్లేదు, దీంట్లో పందులు, కుక్కలు అన్ని వచ్చేస్తున్నాయి, మొత్తం ఖరాబ్ అవుతుంది, మనకు ఇబ్బంది పడుతుంది. రైతులు దీంట్లో అమ్ముకుంటే వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, మాకు కూడా లాభం ఉంటుంది. జనాభా, వాహనాలు పెరుగుతున్నా రోడ్ల విస్తరణ జరగక సమస్యలు ఎక్కువవుతున్నాయి. పార్కింగ్ సమస్యలు పెరుగుతున్నాయి. గతంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు యావర్ రోడ్డును విస్తరించే అవకాశం వచ్చినా జీవన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తీవ్రత ఇంకా పెరిగిపోయిందంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. జనాభా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ రోడ్లు సరిపోతలేవు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి రోడ్లను వైడనింగ్ చేయాలి. నిజామాబాద్ టు జగదల్పూర్, మంచిర్యాల పోయే హైవే ప్రధానంగా టౌన్ మధ్యనకి వెళ్ళింది యావర్ రోడ్ కాబట్టి తక్షణం దాన్ని 100 ఫీట్లకు విస్తరించాలా? జీవన్ రెడ్డి మాత్రం అప్పట్లో కోర్టు కేసుల కారణంగా విస్తరణ వీలు కాలేదని, ఇప్పుడు పరిహారం చాలా ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామంటున్నారు. ఈ 60 నుండి 100 ఫీట్ల మధ్య ఏదైతే రోడ్డు విస్తరణ చేయడం జరుగుతుందో దానికి కొంత కాంపెన్సేషన్ చెల్లించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుంది. ఆ కాంపెన్సేషన్ యావర్ రోడ్ ఏదైతుందో ఇస్ అబౌట్ 2 to 3 కిలోమీటర్స్. అంటే కొంత అధిక మొత్తం అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా దానికి కావాల్సిన నిధుల కేటాయింపుకు ప్రత్యేకంగా నివేదికలు సమర్పిస్తున్నాం. దశాబ్దాల క్రితం నిర్మించిన టౌన్ హాల్ నిర్వహణ లోపంతో ఎందుకు పనికిరాకుండా పడి ఉంది. సెల్లార్లో సూపర్ మార్కెట్ నడుస్తున్నా పైన హాలు తాగుబోతులకు అడ్డాగా మారింది. దాన్ని ఖాళీగా ఉంచే బదులు బాగు చేసి రెంట్కిస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందన్న స్పృహ కూడా లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. టోటల్ గా ఉన్న వాళ్ళకు కూడా మాకు గిరాకీ కూడా ఏం కావడం లేదు. ఈ సెట్ కాబట్టి టోటల్ గా టౌన్ హాల్ కి ముంగటి ప్లస్ లో అంత అడ్డు తీసేస్తే కూడా కొద్దిగా టౌన్ హాల్ కూడా మంచిగా కనబడుతుంది సార్.
లీజుకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు కింద ఇచ్చారు, అట్లా ఇస్తే మన టౌన్ హాల్ కూడా మనకు మున్సిపల్కి ఆదాయం ఉంటుంది. తాగునీటి సమస్య తీర్చే విషయంలో మాత్రం జీవన్ రెడ్డికి మంచి మార్కులే పడుతున్నాయి. గత వేసవిలో ఇబ్బంది వచ్చినా ధర్మసముద్రం చెరువు నీటిని రప్పించడానికి ఆయన చొరవ తీసుకోవడంతో ఇబ్బంది తీరిపోయిందంటున్నారు స్థానికులు. జగిత్యాలలో వాటర్ సమస్య ఏం లేదండి. మాకు ధర్మసముద్రంలో వాటర్ లేకపోతే తెప్పించి మరి సమస్య తీర్చిండ్రు. రైతులకు ఖచ్చితంగా వాటర్ తీసుకొచ్చేసి పంటలను కానీ ఏది కానీ రైతన్నలు ఇంటికోతే కష్టపడకుండా చూసి మాకు ఇంతవరకైతే వాటర్ సమస్య ఏం లేదండి. మాకు ఇక్కడ వరకు అయితే ఇప్పటికీ మా వాడకడికైతే సరిపోయేంత వాటర్. మేము ఈ బావి తీసి ఎంట్రీ తర్వాతనే ఆ బావి నల్ల ఏర్పాటు చేసుకున్నాం. జీవన్ రెడ్డి దగ్గర పోయినాం, మాకు కావాలని 24 గంటల నల్ల కావాలంటే కోరుకున్నాం, మాకు పెట్టించిండు. సీనియర్ లీడర్ గా 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేయాల్సినంత చేయలేదని, ఇప్పుడు ప్రభుత్వ చొరవతోనే పనులు జరుగుతున్నాయని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇటీవలే శంకుస్థాపన జరిగిన రోళ్ల వాగు ప్రాజెక్ట్ రాయ్కల్ బోర్నపల్లి మధ్య డబుల్ రోడ్డు పనులను గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే మాత్రం తాను కోరడం వల్లే మంజూరయ్యాయన్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు. రాయ్కల్ మండలం బోర్నపల్లి ప్రాంతం లోపల ఏదైతే ఒక వంతెన నిర్మాణం చేయాలని చెప్పిన గతంలో మేము తలంచడం జరిగి ప్రభుత్వానికి అంచనాలు నివేదికలు సమర్పించడం జరిగిందో ఆ 70 కోట్లు మంజూరు చేయటం, ఇవాళ అది నిర్మాణ కూడా చాలా ప్రోగ్రెస్లో ఉన్నది. ఈవెన్ అబౌట్ 70% ఆఫ్ ది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరం చక్కగా విద్యార్థుల ఆకాంక్ష ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఆ డిగ్రీ కాలేజ్ను మా ఎంపీ గారు శాంక్షన్ చేయించారు. అంతేకాకుండా కడెం నుంచి బోర్నపల్లి గోదావరి దగ్గర ఉంటుంది, చాలా రాకపోకలు అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ను కూడా 70 కోట్లతోటి శాంక్షన్ చేయించారు గౌరవ ఎంపీ గారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. జగిత్యాల శివారు కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. ఇళ్ల మధ్య పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. జీవన్ రెడ్డి హయాంలో నిజామాబాద్ రూట్లో వేసిన బైపాస్ రోడ్ పనికిరాకుండా పోయింది. ట్రాక్ ఉన్న కారణంగా రైల్వే శాఖ బారికేడ్స్ ఏర్పాటు చేయడంలో రాకపోకలు జరగడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకొస్తే టౌన్లో ట్రాఫిక్ తగ్గుతుంది. బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితుల సమస్యలు జగిత్యాల నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్నాయి. పుర్రెగుర్తు, జీఎస్టీతో బీడీ పరిశ్రమ కుదేలవుతోంది. వ్యవసాయం తరువాత బీడీల తయారీతోనే మహిళలు ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. అలాగే తెలంగాణ మొత్తం మీద జగిత్యాల జిల్లా నుంచే గల్ఫ్కు ఎక్కువగా వలస వెళుతున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వలసలను ఆపాలంటున్నారు స్థానికులు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క వచ్చినప్పుడు ప్రభుత్వాలు మేము గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని చెప్పని ఎలక్షన్ కోర్టుబాటుగా వాడుకున్నారు తప్ప ఇప్పటికీ ఏ ఒక్క గల్ఫ్ బాధితులను ఆదుకున్న దాఖలా పోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే పేరున్న స్థానిక మామిడి మార్కెట్లో కనీస సదుపాయాలు కూడా లేవు. రైతులు, వ్యాపారుల నుంచి డెవలప్మెంట్ ఫీజులు తీసుకుంటున్నా సౌకర్యాల విషయంలో కమిటీ శ్రద్ధ తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే గత ఎన్నికల్లో ఈ ఒక్కచోట ఓడిపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఎంపీ కవిత తరచూ ఇక్కడ పర్యటిస్తున్నారు. జరుగుతున్న అభివృద్ధిలో ఎమ్మెల్యే క్రెడిట్ ఏం లేదని, అంతా తమ ప్రభుత్వం వల్లే జరుగుతోందని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. దశాబ్దాలుగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వచ్చినా కానీ చివరి భూములు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎలక్షన్లో హామీలో భాగంగా రోళ్లవాగు ఆధునీకరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది మా ఎంపీ గారు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, అంతకుముందు అది ఓన్లీ 0.25 టీఎంసీ మాత్రమే ఉండింది. దాన్ని దాదాపు 1 టీఎంసీకి పెంచబోతున్నారు. టీడీపీ నుంచి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఉన్నారు. పార్టీ పరంగా ఆయనకు కొంత మైనస్ అయినా సొంత ఓటు బ్యాంక్ ప్లస్ అవుతుంది. ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామ స్థాయి నుంచి క్యాడర్ ఉంది. పైగా అందరికీ అందుబాటులో ఉంటారు అన్నది లోకల్గా ఉన్న అభిప్రాయం. దీంతో జగిత్యాలలో 2019 ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశముంది.